కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉన్నాయి। चोरी के डिपार्टमेंट कौन से हैं? जमीन का डिपार्टमेंट, रेत का डिपार्टमेंट, शराब का डिपार्टमेंट। దోపిడీ చేయడానికి పనికొచ్చేటువంటి డిపార్ట్ శాఖలు ఏమన్నాయంటే ఒకటి భూమికి సంబంధించింది, ఇంకొకటి మద్యానికి సంబంధించింది, మూడోది ఇసుక వ్యాపారాలకు సంబంధించింది। सारे के सारे आपके चीफ मिनिस्टर ने अपने परिवार के हाथों में डाल रखे। అన్నిటికీ అన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టుకున్నాడు। 1,00,000 करोड़ रुपए कलेश्वरम प्रोजेक्ट में उन्होंने आपका चोरी किया। దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద మీ డబ్బులను దోపిడీ చేశారు। ये देखो कलेश्वरम एटीएम खड़ा हुआ है यहाँ पे। ఇది చూడండి, కాళేశ్వరం ఏటీఎం పక్కన డబ్బా పెట్టుంది। भैया इसको यहाँ लाओ, इसको ऊपर लाओ कलेश्वरम एटीएम को। దాని దగ్గర తీసుకోండి, మా పైకి తీసుకోండి చూపించడానికి। ये दो यहाँ लाओ इसको। ముందు తీసుకొని చూపించు, ముందు తీసుకొని చూపించు। देखो कलेश्वरम का एटीएम आया है। इसको घुमाओ घुमाओ, इसको మూడు చెట్ల తిప్పండి, నాలుగు పక్కల తిప్పుతూ ఉండండి। ये देखो, ये कलेश्वरम का एटीएम है। इसमें आपके चीफ मिनिस्टर ने 1,00,000 करोड़ रुपए आपका पैसा चोरी किया है। धन्यवाद। ఇది చూడండి, ఇది కాళేశ్వరం ఏటీఎం అంటే ఎనీ టైం మనీ 2,00,000 కోట్ల రూపాయలు దీంట్లో దోపిడీ జరిగింది। 2040 तक तेलंगाना का हर परिवार 31,500 रुपए कर्जा उतारेगा। 31,500 రూపాయలు ప్రతి ఒక్కరి పేరు మీద ఈ కాళేశ్వరం పేరు మీద దోపిడీ జరిగింది। 31,500, 31,500 rupees per family per year। 31,500 రూపాయలు ప్రతి కుటుంబం మీద దోపిడీ జరిగింది। एक परिवार ने नुकसान किया है। ఒకటే కుటుంబం మనందరి కుటుంబాలకు సంబంధించిన డబ్బులంతా దోపిడీ చేస్తుంది। धरनी पोर्टल का प्रयोग करके 25 लाख लोगों की जमीन चोरी की है। ధరణి పోర్టల్ మీద దాదాపు 25 లక్షల కుటుంబాల భూమిని దోపిడీ చేశారు। कहा था कंप्यूटराइजेशन करेंगे। ఎక్కడెక్కడైతే కంప్యూటరైజేషన్ చేశామో पता लगा कंप्यूटर टेक्नोलॉजी से तेलंगाना के लोगों की जमीन चोरी कर ली। తెలంగాణ కంప్యూటర్ ద్వారా చోరీ చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటిని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు। तो हमने निर्णय ले लिया है कि जितना पैसा केसीआर ने तेलंगाना की जनता से चोरी किया है, उतना पैसा हम तेलंगाना की जनता के जेब में वापस डालेंगे। మేము నిర్ణయం చేశాము, కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఎంత డబ్బులు దోపిడీ చేసిందో అంత డబ్బుల్ని మీ జేబుల్లో తిరిగి ఇచ్చేయాలని మేము నిర్ణయం చేశాము అని చెప్తాము। तेलंगाना के भविष्य, उनके तेलंगाना के बच्चों की देखभाल हमारी माताएं और बहनें करती हैं। తెలంగాణ బిడ్డల భవిష్యత్తు మన తల్లులు మన సోదరి వాళ్ళు చూస్తూ ఉంటారు। सबसे ज्यादा नुकसान केसीआर ने उनका किया। పెద్ద ఎక్కువ మొత్తంలో నష్టం కేసీఆర్ జరిగింది। इसलिए सबसे पहले मदद हम उनकी करेंगे। అందుకే ముందుగా ఆ తల్లులు సోదరుల గురించి మనం నిర్ణయం చేశాం, సోదరి వాళ్ళ గురించి। तेलंगाना की गरीब महिलाओं के बैंक अकाउंट में हर महीने 2,500 रुपए कांग्रेस पार्टी डिपॉजिट करेगी। తెలంగాణ మహిళల బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తారని చెప్తా ఉన్నాము। तो हर महीने 2,500 रुपए पहले डिपॉजिट होगा। ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయబడుతుంది। फिर घर में सिलेंडर खरीदा जाता है। मोदी जी ने 1,000 रुपए का बना रखा है। మనందరికీ నచ్చింది గ్యాస్ సిలిండర్
मगर मतलब 3,000 रुपए उनको मिलेंगे। దాదాపు 3,000 రూపాయలు వారికి లాభం జరగబోతా ఉంది। ठीक है, देखिए हम बस से भाषण दे रहे हैं। మీరు చూడండి, నేను ఇటువంటి బస్సు మీద ఎక్కి ఉపన్యాసం చెప్తా ఉన్నాను। నేను रोज ऐसी बसें पूरे तेलंगाना में घूमती हैं। రోజు ప్రతిరోజు ఇటువంటి బస్సులు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి। रोज रोज तेलंगाना में बसों पे महिलाएं टिकट खरीदती हैं। ప్రతిరోజు తెలంగాణ సోదరులు బస్సులో టికెట్లు కొనుక్కొని ప్రయాణం చేస్తూ ఉంటారు। मार्केट जाने के लिए, మార్కెట్ పోవడానికి, बैंक में जाने के लिए, బ్యాంకు దగ్గర పోవడానికి, कोई बीमार होता है तो अस्पताल में जाने के लिए, ఇంట్లో ఎవరైనా ఆసుపత్రి పాలైతే ఆసుపత్రిలో పోవడానికి, और रिश्तेदारों को मिलने दूसरे शहर में जाने के लिए। కుటుంబ సభ్యులు బంధువులు కలవడానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు महीने के 500,000 रुपए लगते हैं। నెలకు 500 నుంచి 1000 రూపాయలు ప్రయాణానికి ఖర్చు అవుతుంది ఆర్టీసీ బస్సుల్లో। सरकार आने के एकदम बाद तेलंगाना की कोई भी महिला बस के टिकट के लिए पैसा नहीं देगी। తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఏ తల్లి ఏ సోదరుని కూడా మన బస్సుల్లో టికెట్లు కొనాల్సిన అవసరం లేదు। हमारी सरकार शुरुआत से ही महिलाओं को 4,000 रुपए का फायदा पहुंचाएगी। మన ప్రభుత్వం రాగానే మొదటి నుంచే ప్రతి మహిళకి 4,000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమం చేపడతాం। किसान प्रदेश की रीढ़ की हड्डी होती, రైతుల గురించి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చెప్తాను। और उनको केसीआर जी ने सबसे ज्यादा तंग किया। ఈ రాష్ట్రంలో రైతులను కేసీఆర్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది। मोदी जी ने और केसीआर ने मिलकर, మోడీ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి రైతులను ఇబ్బంది పెట్టారు। और अगर किसान मुश्किल में है तो मजदूर भी मुश्किल में होता है। ఒకవేళ రైతు ఇబ్బందుల్లో పడితే రైతు కూలీ కూడా ఇబ్బందుల్లో పడతాడు। इसीलिए రైతు भरोसा स्कीम में हम किसानों को 15,000 रुपए प्रति एकड़ एक हर साल देंगे। అందుకోసమే ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము నిర్ణయం చేశాము। और हर मजदूर को 12,000 रुपए हर साल मिलेगा। ప్రతి భూమి లేని నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాము। तेलंगाना में धरनी पोर्टल का प्रयोग करके आपके चीफ मिनिस्टर ने आपकी जमीन छीनी। తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి లక్షల మంది భూములు లాక్కున్నాడు। तेलंगाना में लाखों लोग हैं जिनके पास आज भी घर नहीं है। కొన్ని లక్షల మంది తెలంగాణలో ఈ రోజు ఎప్పుడు కూడా ఇల్లు లేకుండా ఉన్నారు। जिनके पास तेलंगाना में आज घर नहीं है, उनके लिए कांग्रेस पार्टी की सरकार घर बनाने के लिए 5 लाख रुपए देगी। ఎవరికైతే తెలంగాణలో ఇల్లు లేవో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నారు। अब मोदी जी और केसीआर क्या कर रहे हैं, सारे शिक्षा के जो इंस्टीट्यूशंस हैं, स्कूल्स हैं, कॉलेजेस हैं, उनको प्राइवेटाइज कर रहे हैं। ఇప్పుడు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి స్కూల్స్ కానీ ఇతర ప్రజల పనికొచ్చేటువంటి శిక్షణ ఇచ్చేటువంటి అన్ని వ్యవస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకు అందిస్తా ఉన్నారు। आज मैं युवा से मिला, मैंने उससे पूछा तुमने क्या ट्रेनिंग की। నేను ఈరోజు కొంతమంది యువతను కలిశాను, మీరేం చేయాలని అడిగాను। उसने कहा कि 30,000 रुपए मैंने ट्रेनिंग में खर्च किए आर्मी को ज्वाइन करने के लिए। 30,000 ఆయన చెప్పాడు, నేను కలిసిన యువత 30,000 రూపాయలు ఆర్మీ ట్రైనింగ్ కోసం ఖర్చు పెట్టుకున్నానని నాకు చెప్పాడు। फिर मैंने उससे पूछा तुम आर्मी में जाना चाहते थे तो तुम मजदूरी क्यों कर रहे हो। నేను అడిగాను, మరి నువ్వు ఆర్మీలో చేరాలనుకుని 30,000 ఖర్చు పెట్టావు కదా, ఇప్పుడు కూలిగా ఎందుకు మారావు అని అడిగాను। तुमने अपना 30,000 रुपए खर्च किया आर्मी में जाने के लिए, किसी प्राइवेट संस्था को तुमने दिया, मगर तुम आज मजदूरी कर रहे हो, क्यों। నేను అడిగాను, 30,000 రూపాయలు ప్రైవేట్ సంస్థలు వచ్చి
ఖర్చు పెట్టి చేసావు ట్రైనింగ్, మరియు ఇవాళ కూలిగా ఎందుకు పోతా ఉన్నావు అని నేను పదే పదే అడిగాను. उसने कहा कि नरेंद्र मोदी ने अग्निवीर स्कीम चालू किया है। ఆయన చెప్పాడు, నరేంద్ర మోడీ గారు అగ్నివీర్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారు. मैं आर्मी में जा ही नहीं सकता हूँ अब, నేను ఆర్మీలో జాయిన్ కాలేకపోయాను. దానివల్ల मेरे 30,000 रुपए गायब हो गए। నా 30,000 రూపాయలు కూడా మాయమైపోయి నాకు లేకుండా పోయింది. तो बहुत सारे युवा तेलंगाना में कॉलेजेस में स्कूल्स में डिग्री लेने की कोशिश करते हैं। అనేక మంది యువత తెలంగాణలో కాలేజీల్లో డిగ్రీల్లో ఇలా డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. कोचिंग फीस देते हैं, కోచింగ్ కోసం డబ్బులు కడతా ఉన్నారు, ఫీజు కడతా ఉన్నారు. कोई IAS में जाना चाहता है, కొంతమంది ఐఏఎస్ కావాలని కడతా ఉన్నారు, कोई IPS, కొంతమంది ఐపీఎస్ కావాలని కడతా ఉన్నారు, कोई इंजीनियर बनना चाहता है। కొంతమంది ఇంజనీర్లు కావాలని కడతా ఉన్నారు. करोड़ों युवा కోట్ల మంది యువత इस प्रदेश में ఈ फीस రాష్ట్రం देते हैं। ఈ రాష్ట్రంలో ఫీజు కడతా ఉన్నారు. इसीलिए युवा विकासम स्कीम के माध्यम से हम उन युवाओं की मदद करना चाहते हैं। అందుకోసమే యువ వికాసం అనే పేరు మీద వాళ్ళ కోసమే ఒక పథకాన్ని తీసుకొని రాబోతున్నాం. विद्या भरोसा कार्ड के माध्यम से कोचिंग के लिए, कॉलेज फीस के लिए 5 लाख रुपए तक कांग्रेस पार्टी की सरकार देने जा रही है। అందుకోసమే ఈ చదువుకునేటువంటి యువత కోసం 5 లక్షల రూపాయలతో ఒక క్రెడిట్ కార్డు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాము. केसीआर और नरेंद्र मोदी स्कूल को प्राइवेटाइज कर रहे हैं। కేసీఆర్ నరేంద్ర మోడీ గారు స్కూల్స్ అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. हम हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल खोलेंगे। ప్రతి మండలంలో అందుకోసమే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టబోతా ఉన్నాం. भाइयों और बहनों, आखिरी बात मैं आपसे कहना चाहता हूँ, సోదరి సోదరిమణులారా, నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. मैं बीजेपी से लड़ता हूँ, నేను బీజేపీతో పోరాటం చేస్తా ఉన్నాను, RSS से लड़ता हूँ। ఆర్ఎస్ఎస్ తో పోరాటం చేస్తా ఉన్నాను. वो नफरत फैलाते हैं, వాళ్ళు విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు. मैं मोहब्बत की बात करता हूँ। నేను ప్రేమ గురించి మాట్లాడుతా ఉన్నాను. वो नफरत के बाजार चलाते हैं, मैं मोहब्बत की दुकान खोलता हूँ। ఎవరైతే విషయం చిమ్మే, ద్వేషాన్ని చిమ్మే బజార్ నడుపుతున్నారో అందులో నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచి ఉంచాను. वो देश को बांटते हैं, मैं देश को जोड़ने का काम करता हूँ। वो देश को बांटते हैं, मैं देश को जोड़ने का काम करता हूँ। వాళ్ళు దేశాన్ని విభజించాలని చూస్తున్నారు, నేను దేశాన్ని కలిపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. मेरे ऊपर बीजेपी RSS ने 24 केस लगा रखे हैं। ఆర్ఎస్ఎస్ బీజేపీ 24 కేసులు నా మీద పెట్టింది. जैसे सेना वालों को मेडल मिलता है, वैसे ये मेरे मेडल है। సత్యనారాయణ వాళ్ళ గారి నుంచి మెడల్ వస్తుందో నా మీద అటువంటి మెడల్ ఇచ్చారు నాకు 24 కేసులతో. मैं और केस और मेडल खोजता रहता हूँ। నేను ఇంకా కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, ఎన్ని మెడల్స్ వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. मैं सुबह उठता हूँ, अगर बीजेपी का कोई आक्रमण ना हो या मेरे बारे में वो कुछ गलत बात ना बोले, मुझे मजा नहीं आता। నా మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడకపోతే నాకు పెద్దగా సంతోషం ఉండదు, ఎందుకంటే నేను వాళ్ళతో యుద్ధం చేస్తా ఉన్నాను. उनकी गाली सुनकर मुझे अच्छा लगता है వాళ్ళ తిట్లు తిని कि मैंने देखो अपने दुश्मन को इतना हिला दिया कि वो 24 घंटे मेरी बात कर रहे हैं। నన్ను తిడుతూ ఉన్నా నేను బాధపడ్ను. నేను ఎంత కదిలించానంటే వాళ్ళని 24 గంటల్లో నన్ను తిట్టే కార్యక్రమంలోనే ఉన్నారు వాళ్ళు. नरेंद्र मोदी जी और केसीआर रात को सोते हैं, झटके से रात को उनको मैं सपने में दिखता हूं। నరేంద్ర మోదీకి కేసీఆర్ కి ప్రతి క్షణంలోనూ ఉలిక్కిపడి నన్ను చూస్తూ ఉంటారు. झट से उठते हो, జట్కా వచ్చినట్టుగా यहाँ भी घुस पड़ा, ये कैसे हो गया? ఇది ఎట్లా జరిగిందని सपने में भी आ गया। ఉలిక్కిపడి కళలో కూడా ఉలిక్కి పడతా ఉన్నారు నన్ను చూసి. सरकारी घर था मेरा, वो नरेंद्र मोदी उठा के ले गया।
సర్కారీ నాకు ఇచ్చినటువంటి ఇల్లును కూడా నరేంద్ర మోడీ తీసేసుకున్నాడు. मैंने कहा ले जाओ अपना घर, मुझे नहीं चाहिए तुम्हारा घर. అరే నేను అలా చెప్పినా తీసుకొని ఈ ఇల్లు నాకు అవసరం లేదు తీసుకో అని చెప్పా. मेरा घर पूरा हिंदुस्तान है, पूरा तेलंगाना. భారతదేశం విశాలమైన భారతదేశం అంతా నా ఇల్లే, ఈ తెలంగాణ కూడా నా ఇల్లే అని నేను చెప్పాను. तुम लोग सरकारी घर में रहो, मैं सड़कों पे चल रहा हूँ, मैं सड़कों में रह रहा हूँ. మీరు సర్కారీ బంగ్లాల్లో ఉండండి, నేను రోడ్ల మీద ప్రజల మధ్యన బతుకుతానని చెప్పాను నేను. अब भाइयों और बहनों, मैं आपसे सवाल पूछना चाहता हूँ, केसीआर पे कितने केस हैं? సోదర సోదరిమణులారా, నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేయదలుచుకున్నా, ఒక సవాలు విసరదలుచుకున్నాను. एक भी केस नहीं है. ఈ కేసీఆర్ పైన ఒక్క కేసు కూడా లేదు. ना ईडी, ना सीबीआई, ना इनकम टैक्स डिपार्टमेंट उनके पीछे पड़े हैं. ఈడీ గాని సిబిఐ గాని చివరికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆయన వెనకబడట్లేదు. लोकसभा में, राज्यसभा में केसीआर नरेंद्र मोदी की 24 घंटे मदद करते हैं. లోక్సభలో రాజ్యసభలో కేసీఆర్ 24 గంటలు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూనే ఉంటాడు. जीएसटी में मदद की, नोटबंदी में मदद की, किसान बिल में मदद की. ఏ చట్టాలు తీసుకొచ్చినా అదే జిఎస్టీ గాని లేకపోతే నోట్ల రద్దు గాని కిసాన్ సంబంధించిన గాని బీజేపీకి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. बीजेपी बीआरएस और एमआईएम एक है. బీజేపీ బిఆర్ఎస్ ఎంఐఎం మూడు ఒకటే. जहां भी हम चुनाव जाके लड़ते हैं, असम में, कर्नाटक में, महाराष्ट्र में, त्रिपुरा में एमआईएम खड़ी हो जाती है. ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అస్సాంలో గాని త్రిపుర లాంటి రాష్ట్రాల్లో గాని ఎక్కడెక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం వచ్చి అక్కడ పోటీ చేస్తూ ఉంటుంది. मैं उनके नेताओं से पूछना चाहता हूं, ये कैंडिडेट खड़े करने के लिए आपको पैसे कहां से आते हैं? నేను ఎంఐఎం నాయకులు అడగదలుచుకున్నాను, ఇటువంటి రాష్ట్రాల్లో మీ అభ్యర్థులు నిలబెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అని. ये केसीआर और नरेंद्र मोदी के एटीएम से आते हैं. వీళ్ళు ఎంఐఎం వాళ్ళు కేసీఆర్ బీజేపీని ఒక ఏటీఎం అంటే ఎనీ టైం మనీ లాగా చూస్తూ ఉంటారు. तो ये तीनों मिले हुए हैं. ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. आपने देखा होगा 3-4 महीने पहले बीजेपी के सारे लोग छाती फैलाए घूम रहे थे. మీరందరూ చూసే ఉంటారు, 3-4 మాసాల క్రితం బీజేపీ నాయకత్వం అంతా కూడా ఛాతీ విరుచుకొని ఈ రాష్ట్రంలో తిరుగుతూ చూశారు మీరు. मोदी जी छाती फैला के घूम रहे थे. మోదీజీ ఛాతీని విచ్చుకొని వేసుకొని తిరుగుతూ ఉన్నారు. कांग्रेस पार्टी मैदान में उतरी, पूरी की पूरी बीजेपी की हवा निकाल दी हमने. కాంగ్రెస్ పార్టీ మైదానంలో దిగంగానే వాళ్ళ గాలి మొత్తం తీసేసింది, గాలి అంతా పోయింది. गाड़ी में टायर होते ना, चारों के चारों टायर पंचर कर दिए हमने बीजेपी के. బండిలో దిగుతారు కదా, ఆ బండికున్న 4 చక్రాలు కూడా గాలి పోయింది, గాలి తీసేసాం. अब उनके नेता आते हैं और कहते हैं भाइयों और बहनों, तेलंगाना में हम ओबीसी चीफ मिनिस्टर बैठाएंगे. ఇక మళ్ళీ ఆ బీజేపీ నాయకులు ఇక్కడికి వస్తారు. సోదరి మళ్ళారా, తెలంగాణలో మేము ఓబీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు. अरे भाई साहब, आपको 2% वोट नहीं मिलेगा, चीफ मिनिस्टर कहाँ का बैठाओगे? అరే సోదరా, అరే కనీసం 2% ఓట్లు కూడా లేవు, నువ్వెక్కడ ఓబీసీని చీఫ్ మినిస్టర్ చేస్తావు తెలంగాణలో అని నేను అడుగుతా ఉన్నాను. आपने देखा होगा हिंदुस्तान ने चांद पर रॉकेट भेजा, चंद्रयान. మీరందరూ చూసే ఉంటారు, భారతదేశంలో చంద్రమండలం మీదకి ప్రయాణం జరిగినటువంటి సంగతి కూడా మీకు తెలిసిందే. ప్రార్థన మసీదులో ప్రార్థన చదువుతుంది, ఒక్క నిమిషం ఆగండి,
ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండాలనే మేము ఆపాం. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. तो हिंदुस्तान ने चांद तक रॉकेट भेजा ना, चंद्रयान. మీ అందరూ తెలుసు కదా, చంద్రమండలం మీదకి మనం అందరి ప్రయాణికులు అక్కడ పంపించాం. మీకు తెలుసు కదా చంద్రయానం జరిగిందని. 70 साल से इसरो काम कर रहा है. जवाहरलाल नेहरू जी ने शुरू किया, कांग्रेस पार्टी ने उसको मदद की, बढ़ाया. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టి ఇస్రో ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. नरेंद्र मोदी जी कहते हैं मैंने चांद तक रॉकेट भेजा है. నరేంద్ర మోడీ గారు చెప్తారు నేనే చంద్రమండలం మీదకి రాకెట్ పంపించాలని చెప్తాడు. और थोड़ी देर बाद कहेंगे भाइयों और बहनों, मैं चांद पर ओबीसी का चीफ मिनिस्टर बैठाने जा रहा हूं. కొద్ది రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పగలరు, సోదరి మళ్ళారా చంద్రమండలం మీద కూడా నేను ఓబీసీని ముఖ్యమంత్రి చేస్తానని అన్నటువంటి మాటలు కూడా చెప్పగలరు అతను. नरेंद्र मोदी जी, आपकी 10 सरकारें हैं हिंदुस्तान के स्टेट्स में, यहाँ पे आप बना दीजिए एक ओबीसी चीफ मिनिस्टर पहले बात करने से. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది, అక్కడ బలైన వర్గాల నాయకుడిని ముఖ్యమంత్రి చేయండి. और टाइम जाया करने के बजाय हिंदुस्तान के ओबीसी को, पिछड़ों को बता दीजिए कि आप कास्ट सेंसस करने जा रहे हैं. ఎక్కువ సమయాన్ని వృధా చేసే బదులు మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలకి స్పష్టంగా చెప్పండి, ఓబీసీ జనగణన చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో అని. हमने जो किया था ओबीसी सेंसस, जब हमारी सरकार थी, हमने जो किया था उसके आप आंकड़े देश के ओबीसी को दिखा दीजिए. మేము చెప్పాము మా సర్కార్ ఆర్మీ చేస్తామని, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా లేదు ముందు బయటకు వచ్చి చెప్పండి అని అడుగుతా ఉన్నాను. पूरा का पूरा देश का ओबीसी जानना चाहता है हिंदुस्तान में उनकी कितनी आबादी है. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీ వర్గాలు ఇవాళ కోరుకుంటున్నాయి, దేశంలో ఓబీసీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. जानता हूं कि ये आप काम कभी नहीं करोगे और ये काम केसीआर भी नहीं करेंगे. నాకు తెలుసు, నేను కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ పనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా చేయడు. क्योंकि वो ओबीसी को भागीदारी नहीं देना चाहते. ఎందుకంటే కేసీఆర్ కూడా ఓబీసీని భాగస్వాములు చేయడానికి ఇష్టంగా లేడు. दलितों को, आदिवासियों को भागीदारी नहीं देना चाहते. దళితులకి, ఓబీసీలకి, ఇతర గిరిజనులకి ఎవరికి కూడా భాగస్వాములు చేయడానికి కేసీఆర్ కూడా ఒప్పుకోవట్లేదు. हमने निर्णय ले लिया है, जैसे ही तेलंगाना में हमारी सरकार आएगी, हमारा पहला निर्णय, कैबिनेट का पहला काम कास्ट सेंसस होगा, कास्ट सर्वे होगा. మేము నిర్ణయం చేశాము, తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేసే పని ఓబీసీల జనగణన చేపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. और तेलंगाना का विकास उस दिन शुरू होगा जब ओबीसी सेंसस पूरा होगा. తెలంగాణ భవిష్యత్తు కానీ, అభివృద్ధి కానీ, వికాసం కానీ ఆ జనగణనతోనే, ఓబీసీల వికాసంతోనే జరుగుతుందని వాళ్ళని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. और जैसे ही हमारी हिंदुस्तान में सरकार बनेगी, जो 2024 में बनने जा रही है, 2024లో
ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే हमारा पहला काम नेशनल कास्ट सेंसस करने का होगा। మా మొదటి పని నేషనల్ కాస్ట్ సెన్సస్ అంటే జనాభా జనగణన ఓబీసీ జనగణన చేపిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను। और पिछड़ों, दलितों, आदिवासियों, गरीबों का, किसानों का एक नया भविष्य शुरू होगा। ఆదివాసీలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కొత్త జీవితం అప్పటి నుంచి మొదలవుతుందని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను। आप सब रात के समय आए, मेरी बात सुनने आए, इसके लिए दिल से बहुत धन्यवाद। ఇంత రాత్రి పూట కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చినందుకు నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। उनका काम नफरत फैलाने का है। వాళ్ళ పని ద్వేషాల్ని విషం చెప్పే పనిలో ఉన్నారు। वो नफरत की बाजार चलाते हैं। వాళ్ళంతా విషం చిమ్మే బజార్ని నడుపుతా ఉన్నారు। हम उनके नफरत के बाजार के अंदर अपनी मोहब्बत की दुकान खोलने जा रहे हैं। వాళ్ళు విషం చిమ్మేటువంటి బజార్లో మనం ప్రేమను పంచే దుకాణం ద్వారా ప్రేమను పంచుదామని చెప్తా वो ఉన్నాం। एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं। ఇంకో నుంచి ఇంకోళ్ళని కలిపి తీసుకొని వద్దాం। एक भाषा को दूसरी भाषा से लड़ाते हैं। ఒక భాషతో ఇంకొక భాషతో కొట్లాడు పెట్టిస్తారు। एक जात को दूसरी जात से लड़ाते हैं। ఒక జాతితో ఇంకో జాతితో గొడవలు పెట్టిస్తారు। हम सबको जोड़ने का काम करेंगे। మనందరినీ కలిపించాలని మేము కోరుకుంటున్నాం। यही कांग्रेस पार्टी की हिस्ट्री है। ఇదే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది। बहुत बहुत धन्यवाद। नमस्कार। जय हिंद, जय तेलंगाना। డబ్బు చేసుకునేటువంటి శాఖలు, దొంగతనం చేయడానికి పనికొచ్చే శాఖలన్నీ కూడా కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉన్నాయి। चोरी के डिपार्टमेंट कौन से हैं? जमीन का डिपार्टमेंट, रेत का डिपार्टमेंट, शराब का डिपार्टमेंट। దోపిడీ చేయడానికి పనికొచ్చేటువంటి డిపార్ట్మెంట్ శాఖలు ఏమన్నాయంటే ఒకటి భూమికి సంబంధించింది, ఇంకొకటి మద్యానికి సంబంధించింది, మూడోది ఇసుక వ్యాపారాలకు సంబంధించింది। सारे के सारे आपके चीफ मिनिस्टर ने अपने परिवार के हाथों में डाल रखे हैं। అన్నిటికీ అన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టుకున్నాడు। 1,00,000 करोड़ रुपए कलेश्वरम प्रोजेक्ट में उन्होंने आपका चोरी किया। దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద మీ డబ్బులను దోపిడీ చేశారు। ये देखो कलेश्वरम एटीएम खड़ा हुआ है यहाँ पे। ఇది చూడండి, కాళేశ్వరం ఏటీఎం పక్కన డబ్బా పెట్టుంది। भैया इसको यहाँ लाओ, इसको ऊपर लाओ कलेश्वरम एटीएम को। దాని దగ్గర తీసుకోండి, డబ్బా పైకి తీసుకోండి చూపించడానికి। ये दो, यहाँ लाओ इसको। ముందు తీసుకొని చూపించు, ముందు తీసుకొని చూపించు। ये देखो कलेश्वरम का एटीएम आया है। इसको घुमाओ, घुमाओ इसको। మూడు చెట్ల తిప్పండి, 4 పక్కల తిప్పుతూ ఉండండి। ये देखो, ये कलेश्वरम का एटीएम है। इसमें आपके चीफ मिनिस्टर ने 1,00,000 करोड़ रुपए आपका पैसा चोरी किया है। धन्यवाद। ఇది చూడండి, ఇది కాళేశ్వరం ఏటీఎం అంటే ఎనీ టైం మనీ 2,00,000 కోట్ల రూపాయలు దీంట్లో దోపిడీ జరిగింది। 2040 तक तेलंगाना का हर परिवार 31,500 रुपए कर्जा उतारेगा। 31,500 రూపాయలు ప్రతి ఒక్కరి పేరు మీద ఈ కాళేశ్వరం పేరు మీద దోపిడీ జరిగింది। 31,500, 31,500 rupees per family per year। 31,500 రూపాయలు ప్రతి కుటుంబం మీద దోపిడీ జరిగింది। एक परिवार ने नुकसान किया है। ఒకటే కుటుంబం మనందరి కుటుంబాలకు సంబంధించిన డబ్బులంతా దోపిడీ చేస్తుంది। धरनी पोर्टल का प्रयोग करके 25 लाख लोगों की जमीन चोरी की है। ధరణి పోర్టల్ మీద దాదాపు 25 లక్షల కుటుంబాల భూమిని దోపిడీ చేశారు। कहा था कंप्यूटराइजेशन करेंगे। ఎక్కడెక్కడైతే కంప్యూటరైజేషన్ చేశామో पता लगा कंप्यूटर टेक्नोलॉजी से तेलंगाना के लोगों की जमीन चोरी कर ली। తెలంగాణ కంప్యూటర్ ద్వారా
చోరీ చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటిని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. तो हमने निर्णय ले लिया है कि जितना पैसा केसीआर ने तेलंगाना की जनता से चोरी किया है उतना पैसा हम तेलंगाना की जनता के जेब में वापस डालेंगे. మేము నిర్ణయం చేశాము. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఎంత డబ్బును దోపిడీ చేసిందో అంత డబ్బుల్ని మీ జేబుల్లో తిరిగి ఇచ్చేయాలని మేము నిర్ణయం చేశాము అని చెప్తాము. तेलंगाना के भविष्य उनके तेलंगाना के बच्चों की देखभाल हमारी माताएं और बहनें करती हैं. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు మన తల్లులు మన సోదరి వాళ్ళు చూస్తూ ఉంటారు. सबसे ज्यादा नुकसान केसीआर ने उनका किया. పెద్ద ఎక్కువ మొత్తంలో నష్టం కేసీఆర్ జరిగింది. इसलिए सबसे पहले मदद हम उनकी करेंगे. అందుకే ముందుగా ఆ తల్లుల సోదరుల గురించి మనం నిర్ణయం చేశాం. సోదరి వాళ్ళ గురించి तेलंगाना की गरीब महिलाओं के बैंक अकाउंट में हर महीने 2500 रुपए कांग्रेस पार्टी डिपॉजिट करेगी. తెలంగాణ మహిళల బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తారని చెప్తా ఉన్నాము. तो हर महीने 2500